మస్టును తొలగించేవాడు ఆయన. పరిశుద్ధపరచు అని ప్రభువుని అడుగు. ప్రాచీన స్వభావాన్ని తొలగించమని ప్రభువుని అడుగు. నవీన స్వభావాన్ని మీరు నాకు దయచేయమని ప్రభువుని అడుగు. కృప దయచేయమని ప్రభువుని అడుగు. పవిత్రపరచుమని ప్రభువుని అడుగు. నాలో ఉన్న మస్టును తొలగించుమని ప్రభువుని అడుగు. చేతులు ప్రభుని అడుగుదాం, మంచి మనస్సు కలిగి. యేసు నామమున అడిగి అడుగుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చేతులు చాప గట్టిగా చెప్దాం, పెద్దగా చెప్దాం. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో చాలా జాగ్రత్తగా మనం దేవుని మాటలు చాలా జాగ్రత్తగా మనం విందాము. ఒక చిన్న వాక్యాన్ని చదువుకుందాం. ఎబ్రిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము 17వ వచనాన్ని 16, 17 2 వచనాలు ఈ రాత్రి మనం చదువుకుందాం. ఎబ్రిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16, 17 2 వచనాలు చదువుకుందాం. మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుంచి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఎవరి మీద దేవుడు 45 ఏండ్లు కోపగించెను? పాపము చేసిన వారి మీదే కదా. వారి శవములు రాలిపోయేను. దేవునికి స్తోత్రం. చాలా స్పష్టముగా మనం దేవుని యొక్క లేఖనాన్ని గమనిస్తే ఇక్కడ 45 సంవత్సరాలు దేవుని బిడ్డలో మోషేకు ప్రభు ఇచ్చిన నడిపింపు చేత
వీళ్ళు నడిపించబడుతూ వచ్చారు. ఎవరు వీళ్ళు? ఇజ్రాయేల్ ప్రజలు. వీళ్ళు వాస్తవంగా బాప్తిసం తీసుకున్నారా అంటే బాప్తిసం తీసుకున్నారు. పాత నిబంధన కాలంలోనే బాప్తిసం ఉంది. కొత్త నిబంధన కాలం ఉంటాము కాదండి. పాత నిబంధన కాలంలోనే మారు మనసుకు తగినట్లుగా మార్పు చెందిన వీళ్ళు బాప్తిసములు తీసుకున్నారు. చిన్నల మొదలుకొని పెద్దవారు వరకు వీళ్ళందరూ కూడా ఎర్ర సముద్రము ద్వారా బాప్తిసం తీసుకున్నారు. ఎర్ర సముద్రం బాప్తిసమునకు సాదృశ్యమై ఉంది. వీళ్ళందరూ మించుమించుగా చాలామంది 40 లక్షల పైగా వీళ్ళంతా జనసమూహము. దేవుడు వీళ్ళకి ఒక నాయకుడిని ప్రభు వీళ్ళకి ఏర్పాటు చేశాడు. ఆ నాయకుడి పేరే మోషే ద్వారా వీళ్ళు నడిపించబడ్డారు. ఎక్కడి నుంచి ఎక్కడికి నడిపించబడ్డారు? ఐగుప్తులో నుండి విడిపించబడి పరమకానానికి ప్రభు వీళ్ళని తీసుకొని వెళ్తానని ప్రభు చెప్పారు. వీళ్ళతో దేవుడు ప్రామిస్ చేశాడు. అంటే వీళ్ళతో దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు వాగ్దానం చేసినప్పుడు దేవుని బిడ్డలైనటువంటి ఇజ్రాయేల్ ప్రజలందరూ విన్నారు. ఇప్పుడు మనతో దేవుడు కొన్ని సందర్భాల్లో మాట్లాడుతున్నప్పుడు, సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుచున్నప్పుడు, దేవుడు నీకును నాకును మనందరూ కావలసినటువంటి వాగ్దానంతో కొన్ని సందేశాన్ని దేవుడు బయలుపరిచి మాట్లాడుచున్నప్పుడు, దేవుడు నాతో మాట్లాడాడు అని విశ్వసించాలి. విశ్వసించిన వాడు ఎన్నటికీ కలవరపడడు. దేవునికి స్తోత్రం. విశ్వసించకుండా ఉన్నట్లయితే ఆ వ్యక్తి కలవరపడిపోతాడు. వాస్తవంగా అయితే ఆ వ్యక్తి కలవరపడిపోతాడు, భీతి చెందుతాడు, కృంగిపోతాడు, దిగజారిపోతాడు. దేవుడు ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడాడు. నేను మిమ్మల్ని పరమకానానికి తీసుకుని వెళ్తానని చెప్పాడు. దేవుడు చెప్పిన మాట అది. అసలు దేవుడు ఐగుప్తులోంచి వీళ్ళని ఎందుకు విడిపించాడు అంటే దేవునికి వీళ్ళ పట్ల ఒక ఉద్దేశం ఉంది. ఏమిటి దేవునికి ఉన్న ఉద్దేశం అంటే, వీళ్ళని నా స్వాస్థ్యం ఇల్లు, నేను వీళ్ళకి ఒక దేశాన్ని సిద్ధపరిచాను. ఆ పరమ కానాలు వీళ్ళు అడుగుపెట్టినప్పుడు ఆ పరమ కానాల్లో ఉన్నటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నేను తీసుకుని వెళ్తారు. అప్పుడు నా గొప్పతనం ఏమిటి వీళ్ళకి నేను తెలియజేస్తాను. అక్కడ ఆకలి దప్పులు ఉండో, భయం ఉండదో, కలవరం ఉండదో, కలత ఉండదో, సమస్యలు ఉండవని దేవుడు వీళ్ళతో చెప్పిన నిబంధన విధి, వీళ్ళతో దేవుడు చేసిన ప్రమాణం ఇది. దేవునికి స్తోత్రం. వాస్తవంగా అయితే వీళ్ళకి ఒక నాయకుని దేవుడు ఏర్పాటు చేశాడు. ఎవరా నాయకుడు అంటే నత్తివాడు. ఆలోచించండి. ఇప్పుడు ఎక్కడైనా మనకి కొంతమంది పాస్టర్లు నత్తికి మాట్లాడితే శ్వాసలు నవ్వుకుంటూ ఉంటారు. ఆయన నత్తి పాస్టరా అంటారు. ఆలోచించండి. ఈయనకు పాటలు పాడటం కూడా రాదు కదా, ఈయనకు ప్రార్థన చేయటం కూడా రాదు. కానీ కొంతమంది ఆత్మీయులైతే అనుకోరు. వినండి, ఆత్మీయులైతే అనుకోరు. శరీరం వాళ్ళు పనిచేసినప్పుడు అనేక విధాలుగా మాట్లాడుతూ ప్రారంభిస్తూ ఉంటారు. ఒకసారి నేను గోవాలో సేవ చేస్తున్నప్పుడు ఒక పాస్టర్ గారికి 2 కాళ్ళు లేవు. ఆ ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి ఆయన వర్షిప్ చేపిస్తూ ఉన్నారు. ఇంగ్లీష్లో బాగా వర్షిప్ చేపిస్తూ ఉన్నారు. అప్పటికి మమ్మల్ని ఆహ్వానించారు. మేము వెళ్ళాక చాలా లేట్ అయిపోయింది. బస్సులు అందక, ట్రైన్లు అందక. ఆయన చూస్తే అద్భుతముగా ఆరాధన జరిపిస్తున్నాడు. చూస్తే 2 కాళ్ళు లేవు. ఆయన చూస్తే అక్కడున్న ఆ దేవుని బిడ్డలు అంటారు, దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆ నాయకుడండి అని చెప్పారు వాళ్ళు. నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. చూడండి, ఇక్కడ మనం బాగా గమనిస్తే మోషే నత్తివాడు. ఒక మాట చెప్పాలంటే, ఇతనిని దేవుడు వీళ్ళకి నాయకుడిగా ఎన్నుకున్నాడు, నాయకుడిగా అభిషేకించారు. ఆమె ఇప్పుడు వీళ్ళందరూ మోషే చేత నడిపించబడిన వారు అని ఉంది. చదవండి అమ్మ అదే మాట, మరలా మీరు రిపీట్ చేయండి ఆ వాక్యాన్ని. దేవుని చేత నడిపించబడిన వారని ఉంది ఇక్కడ. వినాలి, మీరు వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. దేవుని చేత నడిపించబడిన వారు అని ఉంది ఇక్కడ.
లేదు. మోషే ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. వినండి, మోషే ద్వారా దేవుడు మోషేలోనికి దేవుని ఆత్మను పంపించాడు. ఆత్మ దేవుడు మోషే నుండి మాట్లాడుతున్నాడు. యాజకుల నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. యాజకుల నోట ఆయన మాట ఉంచారు గనుక దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే ద్వారా నడిపించబడిన వీళ్ళు, ఆమేన్, ఇజ్రాయేల్ ప్రజలు వీళ్ళు. వినండి, అక్కడ ఏమనుందంటే ఇప్పుడు మనకి దేవుడు ఎవరి మీద ఎందుకు కోపడతాడండి అర్థం చేసుకోవాలి. మనం అంటాము దేవునికి అసలు కోపమే ఉండదు, దేవుడు శాంతిమూర్తి, దీర్ఘశాంతము కలిగిన వాడు, ఆయన సమాధానము కలిగిన వాడు, ప్రేమ అనురాగాలు కలిగిన వాడు, ఆయన కోపపడడు అని మనం చెప్తూ ఉంటాం. సందర్భాన్ని బట్టి, వినండి, సందర్భాన్ని బట్టి దేవుడు కొన్ని సందర్భాలలో కోపడినట్లు కూడా మనం బైబిల్ చూస్తూ ఉన్నాం. బైబిల్లో యెరూషలేముకి యేసుక్రీస్తు వెళ్ళినప్పుడు ఆ ప్రార్థనా మందిరాన్ని ఒక వ్యాపార గృహముగా మార్చినప్పుడు, అక్కడున్న వాళ్ళ జీవితాలు వ్యాపార గృహముగా మార్చబడినప్పుడు దేవుడు కోపపడి కొరడాలు తీసుకొని అక్కడున్నటువంటి గో పిల్లలను, బొమ్మలు అవన్నిటిని కూడా కిందకు పడేసేసేసి వాళ్ళని కోప్పడి కొట్టినట్లు కూడా బైబిల్లో రాయబడి ఉంది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడు ఎందుకు కోప్పడుతున్నాడు? కోపట్టని కారణం ఏమిటి అని మనం బాగా గమనిస్తే, అసలు ఇజ్రాయేల్ ప్రజలంటే దేవునికి మహాప్రేమ. దేవుని బిడ్డలో దేవుని స్వాస్థ్యమై ఉన్నారు. దేవునికి ఆస్తి ఎవరంటే మనమే, మన ఆత్మలే ఆయనకి ఆస్తి. మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనకి ఆస్తులంటే అదిగో పొలం ఉందండి, లేదు ఇల్లు ఉందండి, జాబ్ ఉందండి, లేదండి మాకు ఆస్తి ఈ 2 రెక్కలే అండి, 2 కాళ్ళని చెప్తారు కొంతమంది, అలా చెప్తారు. ఇక్కడ దేవునికి ఆస్తి ఏంటంటే మన ఆత్మలే ఆయనకి స్వాస్థ్యం. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ చూడండి, దేవుడు వీళ్ళ మీద ఎందుకు కోపడుతున్నాడు, కోపపడటానికి కారణం ఏమై ఉంది అని మనం చూస్తే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, చదవండి. మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారి ఎవరి మీద యేసయ్య 45 సంవత్సరాలు కోపపడ్డాడండి? చెప్పండి, ఎవరి మీద దేవుడు ఎందుకు కోపడతాడు? ఎవరి మీద కోపడ్డా కదా, మరి వీళ్ళ మీద దేవుడు ఎందుకు కోపడ్డాడు? కోపడ్డానికి కారణం ఏమై ఉంది? ఇప్పుడు పిల్లల మీద మనం కోపపడతాం. ఎందుకు కోపడతాం? గద్దించిన కుమారుడు బుద్ధిమంతుడు అవుతాడు. తప్పురాని వాడిని మనం చిన్నప్పుడే గద్దించామనుకో, వాడు బుద్ధిమంతుడుగా మార్చబడతాడు. ఇక్కడ దేవుడు వీళ్ళ మీద ఎందుకు కోపడుతున్నాడంటే, వీళ్ళు పాపం చేస్తూనే ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. బాప్తిసం తీసుకున్నా, వినండి, యేసు రక్తము చేత కడగబడిన, మారు మనసు నొందిన వీళ్ళు అడుగడుగున వీళ్ళ జీవితాలలో పాపమనే మూట, పాపమనే శాపం, పాపమనే అతిక్రమాలు వీళ్ళ గుండెల్లో గూడు కట్టుకొని పోయి కాపురం చేస్తున్నాయి. ఆమేన్. ఎవరి మీద దేవుడు కోపడ్డాడు? వీళ్ళు పాపము చేసిన వారి మీదే కదా. వీళ్ళు మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న తర్వాత ఎందుకు పాపం చేయాలి? దేవుడు వీళ్ళకి ఏది అడిగితే అది ప్రభు ఇచ్చాడు. ఏది తక్కువ చేశాడండి? ఏమీ తక్కువ చేయలేదు. మనమే కొన్ని సందర్భాల్లో దేవునికి మనం కొన్ని తక్కువ చేస్తూ ఉంటాం. ప్రార్థన తక్కువ చేస్తాం, ఆరాధన తక్కువ చేస్తాం, పరిశుద్ధతలు తక్కువే, నీతిలో తక్కువే, సమర్పణలో తక్కువే, దేవునికి చూపుచ్చుకునే విషయంలో తక్కువే, ప్రతి విషయంలో మనం తక్కువే చేస్తాము. కానీ దేవుడు మనకి ఏది తక్కువ చేయలేదు. దానికి ఒకటే నిదర్శనము, ఇప్పటికి నువ్వు నేను బ్రతుకున్నామంటే ఆయన తక్కువ చేయలేదు కాబట్టి సజీవులుగా బ్రతికించాడు.
ఆమెన్ చెప్ప చేతులు చాపి హుషారుగా దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. సజీవులుగా దేవుడు మన బ్రతికించాడు. సజీవు లెక్కలో దేవుడు మన పేర్లు రాసుకున్నారు. అయితే మరి ఎందుకు వీళ్ళు అడుగడుగున పాపం చేస్తున్నారు? పాపం చేయటానికి కారణం ఏమైంది? మీరు ఆలోచించండి. వీళ్ళకి దేవుడు ఏది అడిగితే అది ఇచ్చాడు. అయ్యా మాకు మంచిలు కావాలన్నా మంచిలు, మీకు తెలియని వాక్యాలు ఏం కాదు అండి, కొత్త సందేశం ఏం కాదు, పాత సందేశాలే. ఎప్పుడైనా కొత్తగానే ఉంటుంది దేవుని వాక్యం. మాకు వీళ్ళకి ఏది కావాలంటే ప్రభువు వీళ్ళకి అది ఇచ్చాడు. వీళ్ళు ఏది కోరుకున్నారో కోరుకున్నాక దానికంటే కూడా అధికముగా ప్రభు ఇచ్చాడు. మరి ఎందుకు వీళ్ళు పాపం చేయటానికి అలవాటు పడ్డారు? కష్టం వచ్చినప్పుడేం ప్రభువా ప్రభు అని చెప్తారు. కష్టం వచ్చినప్పుడే మోషే మీద మమ్మల్ని ఎందుకు ఐగుప్తులో ఉండేవాళ్ళమే కదా, ఎందుకు మమ్మల్ని ఐగుప్తులోంచి ఈ పరమకానాన్ని తీసుకుని వెళ్తామని చెప్పావని మోషే మీద కోపడ్డారు. కష్టము తొలగిపోయిన తర్వాత, ఇబ్బందులు తొలగిపోయిన తర్వాత మరలా యథాయితి తథాస్థితి అన్నట్లుగా వీళ్ళ జీవితాలు అట్టడుగు స్థితిలోకి వెళ్ళిపోతున్నాయి. ఆమేన్. కారణం ఏమై ఉంది చెప్పండి? పాపము. అది మనం అంటాం, నేనేం పాపం చేయట్లేదు, నాలో ఏం తప్పలేదు అని మనం అంటాం. ఏదో ఒకటి మన జీవితంలో సంథింగ్ ఏదో ఒక పాపం చేస్తూనే ఉంటాం. ఇందాక ఒక తమ్ముడు ఒక పెద్ద ఆయన తీసుకొని వచ్చాడు, ఆ పుల్లలు కట్ చేయటానికి తీసుకొని వచ్చాడు. ఆ పెద్ద ఆయన సిగరెట్ పెట్టి ఒకటేమైనా తాగుతున్నాడు. నేను చెప్పా, అయ్యా నాకు ఆ స్మెల్ పడదు బాబు అంటే, ఆ తమ్ముడు 25 సంవత్సరాలు ఉంటే ఆ తమ్ముడు అంటాడు పెద్ద ఆయన కానీ 65 సంవత్సరాలు ఉంటే, అరే పాస్టర్ గారు ఆయన ముందు నువ్వు సిగరెట్ తాగుతున్నావు, ఎందుకు అలా తాగుతున్నావు, చర్చికి వెళ్తావు కదా వారం వారం అంటుంటే ఆయన నోటి ఏం మాట రాలేకపోయింది. అవునండి పాస్టర్ గారు, చర్చికి వెళ్తాడండి, చర్చికి వెళ్తాడు మళ్ళీ సిగరెట్ తాగుతున్నాడు. నేను అడిగా, ఏం పెద్ద అయినా చర్చికి వెళ్ళాడు ఎలా పనులు చేయొచ్చునా, అది పాపం కదా అంటే ఆయన దానికి ఏం సమాధానం చెప్పలేకపోయాడు. తీసిపోయి ఇసురు కొట్టాడులే, ఆయన దగ్గర ఆన్సర్ దొరకలేదు. ఎందుకు? కారణం ఏమిటి? పాపం. పాపం మనిషి జీవితాన్ని ఎలా చేస్తుంది? గతించిన శుద్ధీకరణ కొడిక నుంచి శుద్ధీకరణ కొడిక వరకు మన జీవితంలో ఎన్నో పాపపు మూటలు మన గుండెలో పెట్టుకున్నాం. పాపం చేసిన వారి మీదుగా దేవుడు కోపపడింది. ఏమిటా పాపం అని చూస్తే ఇక్కడ ఒక చిన్న మాట ఉందండి. కీర్తన గ్రంథం చూడండి, హల్లెలూయా. చూద్దాం, ఆ మాట కూడా చదువుదాం. కీర్తన గ్రంథం 106వ కీర్తన 35వ వచనం. చాలు, దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పాలి హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు దేవునితో స్నేహం చేయవలసిన వీళ్ళు, వాక్యముతో స్నేహం చేయవలసిన వీళ్ళు, యాజకుడైనటువంటి మోషేతో స్నేహం చేయవలసిన వీళ్ళు అన్యజనులతో స్నేహము చేసి వారి విగ్రహములకు పూజ చేసిరి, వారి క్రియలు నేర్చుకున్నారు వీరు. ఆమేన్. దేవునికి స్తోత్రం. చూడండి, వాళ్ళ క్రియలు వీళ్ళు నేర్చుకున్నారండి. దేవుని బిడ్డలో క్రియలు వినండి, దేవుని వెరగని వారు నేర్చుకోవాలి. అర్థమవుతుందండి?
దేవుని వెరగకున్నటువంటి వ్యక్తులు క్రియలు వీళ్ళు నేర్చుకున్నారంటే దేవుని బిడ్డలు. దేవుడు బాబేలు గోపురాన్ని ఎందుకు తారుమారు చేశాడు? కారణం ఏమిటి? అక్కడే భాషలన్నీ తారుమారైపోయినాయి. హిందీ అని, ఇంగ్లీష్ అని, ఉర్దూ అని, తమిళం అని, కొంకిని అని, కన్నడ అని, మలయాళం అని, తెలుగు అని, ఇవన్నీ అక్కడే భాషలన్నీ తారుమారైపోయినాయి. అక్కడే స్టార్ట్ అయింది. వాళ్ళ క్రియలు ఈయన నేర్చుకున్నారట. ఎందుకు? వీళ్ళు అన్య జనులతో సహవాసము చేసి. ఎవరు అన్య జనులు? ఎలా ఉంటారు అన్య జనులు? మనం అనుకుంటాం చప్పల కొట్టే వాళ్ళు అన్య జనులు అనుకుంటాం. ఎవరో కాదు, దేవుని విరిగిన వారే, దేవుని రక్తముల కడగబడిన వారే, దేవుని కోసము ఏమంటే ప్రతిష్ఠించబడిన వారే. వీళ్ళలో కొన్ని ఆచారాలు ఉంటాయి. ఆచారాలతో కూడిన భక్తి, ఆచారాలతో కూడినటువంటి కార్యక్రమాలు. బైబిల్ ఒక మాట ఉంది, ఒక వ్యక్తి యెహోవా యందు భయభక్తులు కలిగి ఇద్దరు కూడుకొని మాట్లాడుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. మలాకి గ్రంథం చూశారండి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు వినాలి. అక్కడ ఇంత దేవుని వెరిగిన వారు, బైబిల్ తెలిసిన వారు, ప్రార్థన తెలిసిన వారు, వాక్యం వినుచున్నవారు, లేఖనాన్ని పరిశీలిస్తున్నవారు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఒక్కరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకిస్తారు. ఆమేన్. ఇశ్రాయేలు ప్రజలు మాట్లాడిన ప్రతి మాటలు దేవుడు ఆలకిస్తూనే ఉన్నాడు. ఏమని మాట్లాడారు వారు? సంఖ్యాకాండము వాళ్ళు ఏం మాట్లాడారో విందాం మనం ఒకసారి. హల్లెలూయా. 22వ అధ్యాయం సంఖ్యాకాండం ఏం మాట్లాడారో విందాం మనం. 4వ వచనం. అమ్మా ఎన్నో వచ్చిన 21 నేను చెప్పాను తప్పు చెప్పి 21:4 వచ్చిన అధ్యాయం 21:4 వచ్చిన. చాలు. ప్రజలు మోషేకి దేవునికి విరోధముగా మాట్లాడారు. ఏమని మాట్లాడారు? ఐగుప్తులో ఉంటే బాగుండేది, అక్కడే మేము క్షేమంగా ఉండేవారిమి. చచ్చుటికి అరణ్యములో మీరు మమ్మల్ని తీసుకొని వచ్చారా? చూడండి, వీళ్ళ పాపం ఇంకా పోలేదండి. మనం అనుకుంటాము పాపం వీళ్ళు ఏమి లేదు, వీళ్ళు పరిశుద్ధులు, వీళ్ళు పవిత్రులు, నీతిమంతులు, యథార్థవంతులు, భక్తి కలిగిన వారు, శక్తితో దేవుని ఆరాధించేవారని మనం అనుకుంటాము. కానీ ఇశ్రాయేలు ప్రజల జీవితంలో చూస్తే వీళ్ళలో పాపం ఇంకా పాతుకొని పోయి ఉంది. మోషేకి విరోధంగా మాట్లాడుతున్నారు, దేవునికి విరోధంగా మాట్లాడుతున్నారు, వాక్యమునకు విరోధంగా మాట్లాడుతున్నారు, సహవాసానికి విరోధంగా మాట్లాడుతున్నారు, నడిపింపుకి విరోధంగా మాట్లాడుతున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ వీళ్ళు విరోధంగా కారణం ఏంటంటే పాపం. ఈ పాపం ఎక్కడి నుంచి వచ్చింది? అన్ని జనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకున్నారు. ఆమేన్. చేతుల చావు గడిగాలో చెప్దాం. గనుక వాళ్ళ క్రియలు నేర్చుకున్నారు. వాస్తవంగా అయితే వాళ్ళ క్రియలు నేర్చుకున్నారు. ఈ అన్ని జనులు ఎక్కడున్నారు? వీళ్ళలోనే ఉన్నారు. అర్థం చేసుకున్నాం. ఇటు అన్ని జనులను దేవుడు ఐగుప్తు నుంచి వీళ్ళని ఇడిపించాడా? లేదు. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఇడిపించాడా? మీరు చెప్పండి చెప్పండి.
ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తులోంచి విడిపించాడు, అంతే కదండి. మరి ఐగుప్తులోంచి విడిపించబడిన ఇశ్రాయేలు ప్రజల మధ్యలోకి అన్యజనులు ఎలా వచ్చారు? ఏ ఊరు నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఏ పేట నుంచి వచ్చారు? ఎటు నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి రాలేదు, ఏ పేట నుంచి రాలేదు. ఇశ్రాయేలు జనుల మధ్యలో ఒక జనాంగం ఉంది. ఏ జనాంగం? చదవండి సంఖ్యాకాండము 11వ అధ్యాయం 4వ చరణం. చాలు చాలు. ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఎవరున్నారు? మిశ్రిత జనము, కల్తీ జనము. ఆమేన్. ఇశ్రాయేలు ప్రజలు 40 లక్షల మంది పైగా ఉన్నారు. వాళ్ళలోనే కల్తీ జనం ఉన్నారు. కల్తీ బియ్యం అంటాం చూడండి, మంచి బియ్యంలో కోట బియ్యం కలిపినట్లుగా మిశ్రిత జనం ఉన్నారు. ఈ మిశ్రిత జనం ఏమంటున్నారు? మీరు ఆలోచించిన ఏమంటున్నారండి? వీళ్ళు మాంసాపేక్ష కలిగిన వారే. వీళ్ళకి శరీర కోరికలు ఎక్కువ. దేవుని బిడ్డకి శరీర కోరికలు ఉండవు, కోరికలను చంపుకుంటారు. ఉపవాసం ఉండి కోరికలను చంపుకుంటారు. యేసు రక్తం చేత మనస్సాక్షిని శుద్ధి చేసుకుంటారు. శరీర కోరికలు ఉన్నవారు అల్లర్తుకుని ఆటపాటలు చేస్తారు. శరీర కోరికలు ఉన్నటువంటి వ్యక్తులు శరీరాన్ని అదుపు చేసుకోకుండా విచ్చలుడిగా ప్రవర్తిస్తూ ఉంటారు, విచ్చలుడిగా జీవిస్తూ ఉంటారు. శరీరాన్ని చంపుకోరు, మనస్సుని దేవుని ఎదుట పెట్టుకోరు. చూడండి, కొంతమంది శరీర కోరికలు రోజు రోజు ఎక్కువైపోతూనే ఉంటాయి. శరీరం పనిచేస్తూనే ఉంటుంది, శరీర ఆలోచన పనిచేస్తూనే ఉంటాయి, శరీర తలంపులు పనిచేస్తూనే ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది జీవితంలో శరీరం దేవుని బిడ్డలని చూడండి. ఒక ఆయన వచ్చాడు, నేను చెప్పాను మీకు, శుభ్రంగా సిగరెట్ తీసి కాల్స్తున్నాడు, చక్కగా చర్చ అని చెప్తున్నా కాల్ చేస్తున్నాడు. శరీర కోరికలు. ఆయన మన కళ్ళ ముందు కనిపించాడు. కనిపించకుండా మళ్ళీ ఎన్ని శరీర కోరికలు ఉంటాయి? ఇంకా కనపడకుండా, కనిపించేది ప్రమాదం కాదు, కానీ కనపడకుండా లోపల ఉండేది అది భయంకరమైన ప్రమాదకరమైన క్యాన్సర్ లాంటి జబ్బు అది. ఆమేన్. అది కనిపించకుండా లోపల దాని క్యాన్సర్ కంటే ఎక్కువ ప్రమాదకరమైన జబ్బు అది. మళ్ళీ కనిపించకుండా, బయట కనిపించకుండా లోపల పేగుల్లో, మనస్సుల అంతరంగంలో కుచ్చుకొని పెట్టి క్రియలు చూడండి. అందుకే ఇలా ఏవరండి మిశ్రిత జనం ఉన్నారు. ఆమేన్. కల్తీ పాపం వీళ్ళని పట్టేస్తుంది. మరి వీళ్ళ మీదకి దేవుడు కోపడిందండి. ఈ రోజున నిజంగా దేవుడు మనల్ని ఇంతగా ప్రేమించి, వాస్తవంగా కనికరించి, కటాక్షించి, శుద్ధీకరించి, దేవుడు నిన్ను నన్ను నమ్మి ప్రపంచంలో ఎవ్వరికి లేని ధన్యత యేసయ్య మనకిచ్చి ఈ పరిశుద్ధమైన గ్రంథాన్ని నీకు అప్పగించాడు. ఆమెను చెప్ప గట్టిగా. హల్లెలూయా. ఈ అప్పగించబడిన పరిశుద్ధమైన గ్రంథాన్ని మనం చేతితో పట్టుకున్నాం. దీన్ని పరిశుద్ధమైన గ్రంథం అంటారండి. దీన్ని చేతితో మనం పట్టుకున్న మన జీవితంలో పాపం ఒకవేళ లేకుండా ఉండదండి. పోయిన శుద్ధీకరణ కొడు నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక పాపం మన జీవితంలో సంభవిస్తూనే ఉంటుంది. ఏదో ఒక బలహీనత ద్వారా కావచ్చు, మాట ద్వారా కావచ్చు, చూపు ద్వారా కావచ్చు, మన యొక్క ఆలోచన ద్వారా కావచ్చు, ఏదో ఒక రూపంలో పాపం అనే మూట మనసుని ఎంటాడుతూనే ఉంటుంది. అది మనసుని తాగుతూనే ఉంటుంది. హల్లెలూయా. గనుక దానిని మనం సరిచేసుకొని యేసయ్య మన మీద కోపడలేదు. ఇంకా బైబిల్ ఒక కోపపడితేనే కానీ నేను మిమ్మలను మరణానికి అప్పగించలేదు. ఆమేన్. దేవుడు మన మీద కోపడ్డాడు కానీ మనల్ని మరణానికి అప్పగించలేదు. మరి శుద్ధి చేసుకోవాలండి. మనం శుద్ధీకరించబడాలి, నూతనపరచబడాలి, పరిశుద్ధపరచబడాలి. మళ్ళీ ఆ సైతాన్ క్రియలు చూడండి. ఒకవేళ పరిశుద్ధముగా ఏదో ఒకటి చేసుకోవాలనుకుంటారు. పరిశుద్ధంగా చేసుకునే సమయంలో ఆ సైతాన్ ఏదో ఒక రూపంలో దాన్ని అపవిత్రపరిచే క్రియ ఏదో ఒక రూపంలో కలుగు చేస్తూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. మంచి గిల్లు కట్టుకున్న ఉదాహరణకి
మంచిగా సేవకులు పిలిపించుకున్న ఆ పక్కన ఇంటాము, ఈ పక్కన వీళ్ళు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళే. ఏందమ్మా ఈ 4 పక్కల 4 తాయతులు గట్టిగిపోతే ఎట్లమ్మా? వాళ్ళు అలా చెప్తారమ్మా, నరుల దృష్టి ఉంటుంది, పొరుగు దృష్టి ఉంటుందమ్మా. లేదమ్మా, లేకపోతే ముళ్ళ కంపన్న ఎదురుగు పెట్టమ్మా, వాకిటి కిటికీకి తగిలించమ్మా, ఎదరు తగిలించని ఏదొకటి అపవిత్రపరుస్తూనే ఉంటుంది. గనుక దానిని మనం రానియకుండా చూసుకొని, ఏ స్టేజీలో మనం యేసయ్య స్టేజీ అనే బస్సులో ఎక్కాము, ఆమేన్, మన స్టేజీలో మనం దిగాలి. అది గుర్తుపెట్టుకోవాలి. మనకు ఒక స్టేజ్ ఉంది, ఆ స్టేజీలో మనం దిగాలంటే మధ్యలో మన టైర్లకి, మన కాళ్ళకి, మన ఆత్మీయ జీవితానికి గాలి పోకుండా, పంచర్ పడకుండా చూసుకోవాలి. అది చూసుకోలేదనుకో మనమే నష్టపోతాం ఆత్మీయంగా. దేవుని ఉద్దేశం, దేవుడు నిజంగా కన్నీళ్ళు ఎందుకు ఇడిచాడని, యెరూషలేమా యెరూషలేమా, కోడి తన పిల్లల రెక్కలలో చేర్చుకున్నట్లు పలుమార్లు నేను మిమ్మల్ని చేర్చుకున్నాను, కానీ మీరు నా మాట వినలేకపోతీరి అని దేవుడు కన్నీళ్ళు విడిచాడండి. ఆలోచించండి. మళ్ళీ మన కోపం ఎవరి మీద కోపడ్డాడు? ఇజ్రాయెల్ ప్రజల మీద. ఇజ్రాయెల్ ప్రజలు చేరవలసిన గమ్యానికి చేరలేకపోయారు. వాళ్ళకు కూడా దేవుడు బలారాధన ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక యాజకుడిని ఇచ్చాడు, శుద్ధీకరించుకోమని చెప్పాడు. అయినా వాళ్ళు శుద్ధీకరించుకోలేకపోయారు. ఎన్నో సందర్భాలు దేవుడు వాళ్ళకి ఎన్నెన్నో కార్యాలు చేశాడు. ఆ కార్యాలు అనిపించేంతసేపు స్తోత్రం అన్నారు. అనిపించిన తర్వాత దేవుడిని వాళ్ళు మరిచిపోయినట్లు కూడా మనం చూస్తున్నాము. ఆమేన్, హల్లెలూయా. గనుక దేవుని మళ్ళీ మనం మరిచిపోతే మంచిదే, కానీ దేవుని మర్చిపోకూడదు మనం. ఆమేన్, దేవునికి స్తోత్రం. గనుక దేవుని మనం మర్చిపోకుండా మళ్ళీ మనం శుద్ధీకరించుకొని, నూతనపరుచుకొని, పరిశుద్ధపరుచుకొని, పవిత్రపరుచుకొని ఆయన రాజ్యమునకు మనం స్థాపకులుగా మార్చబడాలి. అది మన యొక్క గమ్యస్థానం, మన పరుగది. ఆమేన్, హల్లెలూయా. అందుకే కదా పిల్ల జాడ తల్లికి తెలియక, తల్లి జాడ పిల్లకి తెలియక, అదే ఆ రోజు. మరి గమనించి మనం ఇకనైనా పరిశుద్ధపరచుకుంటూ మనల్ని పాపాన్ని తొలగించుకొని మనం క్రమశిక్షణ కలిగి, భక్తి కలిగి ఆ ప్రభు బల్లలో పాలు పొందితే ఆ బల్ల ద్వారా కలిగే కృప ప్రభు నీకు ఇస్తాడు. ఆ కృపను బట్టి దేవుడు నిన్ను మరలా 1 నెల రోజులు ఏ ఫీజు ఇవ్వకుండా, ఏ టికెట్ కొట్టకుండా, ఏ బలహీనత పెట్టకుండా, ఏ అప్పులు పాలు చేయకుండా 1 నెల రోజులు ఈ ప్రభు బల్ల ద్వారా మే నెలలో అడుగుపెట్టేట్లు ప్రభు చేస్తారు. ఆమె చేతులు చాపి దేవునికి స్తోత్రం. నిన్ను ఒక్కదాన్నే కదా అడుగుపెట్టేట్లు చేసేది, నీ కుటుంబ వ్యవస్థను కూడా ప్రభు క్షేమకరమైన మార్గాలు నడిపిస్తాడు. క్షేమకరమైన మార్గాలు ప్రభు నడిపిస్తాడు. చూడండి, మనం చూస్తున్న భయంకర పరిస్థితులు. మరి కుటుంబం తట్టుకోగలిగిద్దండి? లేపబడిద్దా? లేపలేని పరిస్థితులు, ఎవరు ఆదరించలేని. దేవుడు ఒక్కళ్ళని ఆదరించాలి. నేను యెరూషలేముని మిమ్మల్ని ఆదరిస్తానన్నాడు కదండి. దేవుడు ఒక్కడే మనిషిని ఆదరించదు, ఆ కుటుంబాన్ని. పాస్టర్ ప్రవీణ్ అయ్య గారి కుటుంబాన్ని మనం అందరం ప్రార్థన చేస్తూనే ఉన్నాం. దేవుని కొరకు ఒక హతసాక్షిగా మార్చబడ్డాడు. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడు. ఆయనకి తీర్పుకోలేదక. అర్థం చేసుకోండి, దేవుని కొరకు హతసాక్షిగా మార్చబడిన పాస్టర్ అయ్య గారికి తీర్పుకోలేదు. దేవుడు డైరెక్ట్గా ఆయన సింహాసనం మీద కూర్చోబెడతాడు. ఆమేన్. గనుక ఎప్పటికప్పుడు మనం శుద్ధీకరించుకోవాలి, పరిశుద్ధపరుచుకోవాలి, పవిత్రపరుచుకోవాలి, పెదాలను కడుక్కోవాలి, చేతులను కడుక్కోవాలి, మనస్సును కడుక్కోవాలి. దేని ద్వారా? యేసు రక్తము చేత కడగబడాలి. నువ్వు దేవుని సన్నిధిలో ఆ దిశగా ఉండాలి. మన కట్టు బొట్టు, మన ప్రవర్తన, మన చేతి విధానాలు, మన ఆలోచనలు, మన తలంపులు, మన యొక్క చూపులు ఎలా ఉండాలి? దేవునికి ఒక ప్రీతికరమైన పాత్రగా నువ్వు ఉంటే, ఆ ప్రీతికరమైన పాత్రగా ఉన్న నీ జీవితంలో ఆ ప్రభు బల ద్వారా కలిగే ఆ పాత్రలో దేవుని కృప ఉంటుంది. ఆ కృప ద్వారా నువ్వు నడిపించబడతావు. ఆమేన్. దేవునికి ఒక ఇష్టమైన పాత్రగా నువ్వు మలచబడాలి. ఒక ఇష్టమైన కిరీటముగా, అనేకులు ఒక కిరీటముగా ఉండాలి. అనేకులకు నువ్వు ఒక కిరీటము ఉండాలి.
అది ఏదో భక్తి చేసాం అయిపోయింది ముగించుకున్నాం అన్నట్టు కాదండి. ఒక పరిశుద్ధమైన జీవితం, ఒక నీతితో కూడిన జీవితం. పాపం చేసిన వారి మీదుగా దేవుడు కాపాడింది. ఆ పాపం వల్ల ఉంది, దాన్ని తొలగించుకుంటే ఇష్టపడాలి. దానిలో ఏమీ లేదంటే మనం ఇంకా లోకంలో కలిసిపోతాం తప్పితే ఉపయోగం లేదండి. లోకంలో కలిసిపోతాం. మన ఆత్మీయ స్థితిని వినండి, ఎవ్వరు కూడా బాగు చేయలేరు, దేవుడు ఒక్కడే. అయితే దాన్ని కాపాడుకున్నవాడు గొప్పోడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకునే ప్రయోజనము ఏమీ లేదు. కనుక శుద్ధీకరించబడి, నూతనపరచబడి, పవిత్రపరచబడి, మళ్ళీ ఉన్న పాపాన్ని కడిగి వేసుకొని శుద్ధీకరించబట్టు కృప చూపేటట్లుగా యేసయ్య పాదాలు పట్టుకోవాలి. చూడండి, వీళ్ళలోనే ఉన్నారు అన్యజనులు. ఎవరండి? మిశ్రిత జనం ఉన్నారు. ఆమేన్. ఎవరండి? మిశ్రిత జనము, మాంసాపేక్ష కలిగిన వారు. ఇంకెంతమంది ఉన్నారు వీళ్ళు? చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి. చేతులు చాపి గట్టిగా చెప్దాం మనమంతా. 10వ అధ్యాయం. ఎవరెవరు ఉన్నారో మనం చదువుతున్నాం. ఇలా ఉన్నవాడు ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు చూద్దాం. 8 నుంచి స్టార్ట్ చేయండి. 6 నుంచి స్టార్ట్ చేయండి. మీరు అందరూ 6వ వచనం నుంచి చదవండి. వాళ్ళు ఆశించిన ప్రకారము చెడ్డవాటిని మనం ఆశించకుండా మనకు దృష్టాంతముగా రాయబడి ఉన్నాయి. ఏమేమి ఆశించారు ఇక్కడ ఉంది. చూశారండి, ఇజ్రాయెల్ ప్రజలు తినటము, ఆడటము, త్రాగటము, కూర్చోటము, లేచారు. అరే, దేవుడు మనల్ని ఎందుకు పట్టుకున్నాడు? దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు? దేవుడు మనల్ని ఎందుకు పోషిస్తున్నాడు? దేవుడు మనల్ని ఎందుకు కాపాడుతున్నాడు? దేవుడు మనల్ని ఇప్పటికి ఊపిరితో ఉంచాడు. కారణం ఏమిటని వీళ్ళు గుర్తించలేని స్థితి. అర్థమవుతుందండి? గుర్తించలేని స్థితి. ఫ్యాన్ తిరిగంతసేపు ఫ్యాన్ వీలు మనకు తెలియదు. వినండి, ఫ్యాన్ ఎప్పుడైతే కాలిపోద్దో ఫ్యాన్ విలువైందో అప్పుడు మనకు అర్థమైపోయింది. వేరే అందరూ తీసుకెళ్ళారు, మెకాను పిలిపించి దాన్ని సరిచేపారు. చెమటలు ఎక్కువ అయిపోతాయి, నిద్ర పట్టలేదు అంటాం. ఆ తిరిగంతసేపు దాన్ని లెక్క కూడా చేయం మనం. అర్థమవుతుంది? అది తిరుగుతుంది, అదే చిచాయిరా అంటాం, ఆబరా అంటాం. అప్పుడు అంటామా, బాగు చేసిన తర్వాత ఫ్యాన్ అంతా బాగా రే నిదాంగా చిచ్చయ్యే అంటాం. అది మనం పోయిందిరా, జాగ్రత్తగా ఎరి చిచ్చు అంటాం, జాగ్రత్తగా రాపురు అంటాం. చూడండి, వీళ్ళ ఉన్నటువంటి విషయాలు, వీళ్ళు తినుటకు ఆడుటకు లేచిరి. ఆమేన్. ఇజ్రాయెల్లో జనుల్లో ఉన్నటువంటి ప్రజలు వీళ్ళు. ఇంకా అది విగ్రహారాధికులై మీరు ఉండకూడే. అది ఏ వ్యక్తినైతే మనిషిని నువ్వు అధికంగా ప్రేమిస్తావో ఆ వ్యక్తిని దేవుడు దూరం చేస్తాడు. అది ఒక విగ్రహారాధన, గుర్తుపెట్టుకో. ఏ వస్తువునైతే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తావు అది నీకు దూరం చేస్తాడు. ఒక విగ్రహారాధన. దేన్నైతే ఎక్కువగా నువ్వు ఆశిస్తావు అది ఒక విగ్రహారాధనగా మార్చబడుతుంది. వారి వల్ల మీరు వండుకుడే. వామ్మో, వ్యభిచారం చేసి ఒక్క దినమనే 23,000 మంది చచ్చారు. ఏం చేశారండి వీళ్ళు? చెప్పండి, ఏం చేశారండి? వ్యభిచరించటము, వ్యభిచారపు మత్తులో ఉన్నారు. అక్రమ సంబంధాలు, వరుసవాయిలు తప్పి నీచమైన కార్యక్రమాలు. హల్లెలూయా. చేతులు చాపి గట్టిగా చెప్దాం, పెద్దగా చెప్దాం. వ్యభిచారం అంటే మీరు అంటారు, మనం ఏం చేయాలని చేయట్లేదుగా అని అంటాం. నువ్వేం బట్టలు కట్టుకున్నావు, ఆమెం బట్టలు కట్టుకుంది, నువ్వేం చూసి ఈ చిత్రమైన చూపులు, వికారపు చూపులు, వికారపు క్రియలు. అది ఒక స్త్రీని మోహపు చూపుతో చూడటమే ఆ స్త్రీతో వ్యభిచరించినట్లు. వ్యభిచారపు ఆత్మ వెళ్ళ ఉంది ఇశ్రాయేలు ప్రజల్లో.
వ్యభిచారపు క్రియలు, వ్యభిచారపు ఆత్మ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చేతులు చాపి గట్టిగా చెప్తున్నా హల్లెలూయా. వ్యభిచారపు ఆత్మ వెళ్ళమంది. వీళ్ళెవరు ముందు ఎవరు? వీళ్ళు ఇజ్రాయేల్ ప్రజలే. ఆమేన్. వీళ్ళ మధ్యలో ఇవన్నీ జరుగుతూ వచ్చిన ఇజ్రాయేల్ ప్రజల్లో కొంతమంది వ్యభిచారులు అయిపోయారు. వ్యభిచారపు ఆత్మ. పదే 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 దాన్ని ధ్యానించుకోవటం, పదే పదే దాన్ని నామస్మరణ చేసుకోవటం. ఏమండి, ఇవన్నీ వీళ్ళ కోరికలు చావలేదు. దేవుడైతే వీళ్ళకి ఎన్నెన్నో సౌకర్యాలు కలుగు చేశాడు. ఉపకారపు ఆత్మ చేత ఉపకారాలు చేసినా కానీ ఆ ఉపకారాన్ని వెంటనే మర్చిపోయారట. ఎందుకు ఇన్ని ఉపకారం ఎందుకు చేస్తున్నాడు? వీళ్ళని అక్కడికి చేర్చాలి. ఆమేన్. గాడిగాలి చెప్పాలి. వీళ్ళని అక్కడికి తీసుకొని వెళ్ళాలి. అది ఆయన ఉద్దేశం. నువ్వు ఇక్కడ ఆకలి దప్పులతో ఉన్నా వినండి, ఇక్కడ నువ్వు నరకం అనిపిస్తున్నా అక్కడ స్వాస్థ్యాన్ని అనిపించాలని దేవుడు కొంతమందికి, మనకైనా నీకైనా నాకైనా కొన్ని పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షలో నీ స్థితి ఎలా ఉంది, ఆ పరిస్థితిలో నీ కట్టుబొట్టు ఎలా ఉంది, ఆ పరీక్షల్లో నీ క్రియ ఎలా ఉంది, ఆ పరీక్షలు నీ ప్రవర్తన ఎలా ఉంది, ఆ పరీక్షల శోధనలో నువ్వు ఎలా ఉన్నావు, అవి కూడా చూస్తాడు దేవుడు. అన్ని చూడకుండా ఉంటాడు, మళ్ళీ అన్నీ చూస్తూ ఉంటాడు ఆయన. అబాయ్ గనుక అన్నీ చూస్తాడు కాబట్టి అవి మనలో ఉండకూడదు. అందుకని బైబిల్ ఏముందండి, ఇంకా ఏముంది, కొంతమంది ఏమో దేవుని శోధించి సర్పం వల్ల నశించిపోయారు. ఆమేన్. దేవుని శోధించారు వీళ్ళు. మాకెందుకు ఇలాంటివి జరుగుతున్నాయి, మాకెందుకు ఇలా వస్తున్నాయి, ఇది దేవునికి న్యాయమేనా, ఇది దేవునికి తీర్పేనా, దేవుడు ఏడున్నాడు, దేవుడు ఎక్కడున్నాడు, ఏ ఊరిలో ఉన్నాడు, ఇంతవరకు దేవుడు నాతో మాట్లాడలేదని కొంతమంది దేవుని శోధించారు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఏది చేసినా కానీ మేలే చేస్తాడు కానీ కీడు ఎప్పటికీ చేయడండి. అలాంటి మనసు నీకు కూడా ఉండాలి, నాకు ఉండాలి. ఆమేన్. ఒక వ్యక్తికి నువ్వు మేలే చేయాలి కానీ కీడు చేయకూడదు, ఏ పరిస్థితిలో ఉన్నా కానీ. అర్థం. దేవుని శోధించారు వీళ్ళు. తర్వాత దేవుని శోధించి సర్పము చేత నశించిపోయారు. ఇంకా సనిగి చదువమ్మ మాట. దేవునికి స్తోత్రం. సనుగుళ్ళు గొనుగుళ్ళు. కొంతమంది చూస్తే సనుగుతూ ఉంటారు. ఏది చేసినా మనం హృదయపూర్వకంగా చేయాలి కానీ సనగటము గొనగటం అది దేవుని బిడ్డలకు తగినది కాదు. ఆమేన్. సరశక్తులు బూతులు మీకు తగినవి కావు. ఎపిసిలో కూడా రాసి ఉందన్నమాట. సనగటము గొనగటం, నాకెందుకు అని అట్లా గొనగటము సనగటం. భార్య భర్త మీద గొనిగిద్ది, భర్త భార్య మీద సనగటం. ఏం చేయకూడదండి. లేదు పరిచర్య విషయంలో సనగకూడదు, ఇంకొక విషయంలో సనగు. ఏ స్థితిలో ఉన్నా ఆ సనుగుళ్ళు గొనుగుళ్ళు పూర్తిగా చావాలి. ఆమేన్. ఏది చేసినా మనం దేవునికి హృదయపూర్వకంగా చేయాలి. కొంతమంది సనుగుతూ ఉంటారు, గొనుగుతుంటారు. ప్రార్థన చేసినా సనుగుతుంటారు, గొనుగుతూనే ఉంటారు. సనుగుళ్ళు గొనుగుళ్ళు అవి మనకు ఉండకూడదు, అవి మనలో ఉండకూడదు. అవి మనలో ఉన్నాయా నిజంగా మనం అన్ని జనంతో ఏం చేసినట్లు, సహవాసం చేసినట్లే. ఆమేన్. మంచి మనసు కలిగి దేవుని సన్నిధిలో కోపం మన మీద ఎందుకు దేవుడు పడతాడంటే పాపం. దాన్ని తొలగించుకుంటే నువ్వు ఎలా ఉంటావు, దేవుని ఎదుట ఒక పవిత్రమైన కన్నికగా నియమిస్తారు. ఆమేన్. చేతులు చాప గట్టిగా చెప్దా. సనిగి గొనిగి ఈ విధంగా వీళ్ళు దేవుని కృపకు దూరం అయిపోయినట్లుగా బైబిల్ మనం చూస్తున్నామండి. గనుక పాపం అది ఏ విధంగా రూపంలో మనిషి జీవితంలోకి వస్తుంది. ఆ పాపం మనిషి జీవితాన్ని ఈడ్చుకొని వెళ్ళింది. గనుక మనం చాలా జాగ్రత్తగా ఉండి దాన్ని తొలగించుకొని మనలో ఈ స్వభావాలు లేకుండా, ఈ క్రియలు లేకుండా, మన యెహోషువ వలె, కాలేబు వలె, మోషే వలె
మోషే కూడా సనిగాడు, వినండి బైబిల్లో ఉంది, ఆయన కూడా సనిగాడు. చివరికి ఆయనకి సహనాన్ని కోల్పోయి సనిగాడు కాబట్టి మరి దేవుని రాజ్యంలోనికి వెళ్ళలేకపోయాడు. మోరియా పర్వతం మీద ఉండి దేవుడు చూడమన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అదండి ఆయనకు కూడా లేదండి అది సనిగి గొనిగి. గనుక ఈ రోజున శుద్ధీకరణ కొడికి దేవుడు నిన్ను బ్రతికించాడు. నాకేం చేశాడు దేవుడు? ఏం చేయలేదు అనగాక, దయచేసి శోధించగాకు దేవుణ్ణి. ఏమండి ఏం చేశాడు ఆ మాట అనగాకు. దేవుడు చేయకపోతే మనం బ్రతికున్నామా? శుద్ధీకరించుకుంటూ దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, నాకు అవకాశం ఇచ్చాడు. ఈ శుద్ధీకరించబడిన మనము ఒక పవిత్రత కలిగి దేవుని యొక్క బల్లల్లో పాలు పొందులు పొందినప్పుడు ఆ బల్ల ద్వారా కలిగే ఈవి నువ్వు అనుభవిస్తావు. చేతుల చాపు గట్టిగా చెప్పు, పెద్దగా చెప్పు. ఆ ఈవికి నువ్వు హక్కుదారుడుగా నువ్వు మార్చబడతావు. ప్రభు బల్ల ఆరాధన అంటే మామూలు మాటలు కాదండి. మనం తీసుకునేది మనం అనుకుంటాం, ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా పరిశుద్ధపరచబడిద్ది. ఆ పరిశుద్ధమైన శరీరాన్ని పరిశుద్ధమైన రక్తంలో నువ్వు పాలు పొందులు పొంది శరీరాన్ని తిని భుజించి రక్తాన్ని పానం చేసినప్పుడు నీకున్న బలహీనతలన్నిటిని దేవుడు కాల్చివేస్తాడు. ఒక నవనూతనమైన కృపతో ప్రభుని నింపుతాడు. ప్రతిరోజు కావలసిన కృప ప్రభు నీకు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. గనుక నిజంగా దేవుడు అద్భుతం అండి మన జీవితంలో. దానికి మన అవకాశం ఇవ్వకుండా, దేవుని కోపం మన మీదకి తెచ్చుకోకుండా నువ్వు నేనైనా సరిచేసుకొని దిద్దుకొని సరిచేసుకొని వాక్యముకు లోబడి పశ్చాత్తాపడి ఏడ్చి ప్రార్థన చేసుకొని దేవుని కృపకు మనం పాత్రులుగా మార్చబడి క్షమించబడి దేవుని యొక్క సన్నిధిలో బల్లలో పాలు పొందులు పొంది ప్రాచీన స్వభావాన్ని వదిలి నవీన స్వభావాన్ని ధరించుకొని ఒక కడగబడినటువంటి వ్యక్తిగా నువ్వు మార్చబడాలి. ఆమేన్. చిన్న బిడ్డ వలె బైబిల్లో ఉందండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. చిన్న బిడ్డ వలె మనం నడిపించబడాలి. అదండి. కొంతమంది చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. వాళ్ళు దేవుని వాక్యం వింటారు, ప్రార్థన చేయించుకుంటారు, ఆరాధన చేస్తారు. తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చూస్తే దుఃఖం అనిపిస్తుంది. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు, వీళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుకుంటున్నారు, ఎందుకు ఇలా జీవిస్తున్నారు అనిపిస్తుంది. అయినా ప్రార్థన చేస్తా, ప్రభు క్షమించి తెలుసో తెలియక ఇలా నడిపించబడుతుందని ప్రార్థన చేస్తాం. అంతకు మించి ఏం చేయాలి? గనుక ఈ రోజున ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. గనుక మన జీవితాలను సరి చేసుకొని ఒకరితో ఎందుకండి? దేవుడు కావాలి నీకు, సన్నిధి కావాలి, వాక్యం కావాలి, సేవకులు కావాలి. పక్క మనిషి గురించి ఆలోచించి, ఈ మనిషి గురించి ఆలోచించి, వాళ్ళు ఎట్లా మనం ఆ పుల్లబెట్టేలా చూపించి ఆమెట్ట ఏనెట్లని ఒకళ్ళ గురించి మనం ఎప్పటికీ తీర్పు తీర్చకూడదు. ఆమేన్. మన గురించి దేవుడు తీర్పు తీర్చడు. గనుక మనం సరిచేసుకొని నన్ను నేనే సరిచేసుకొని వాక్యములో అర్థమనే వాక్యములో శుద్ధీకరించబడి పరిశుద్ధపరచబడి ప్రభు యొక్క రాజ్యానికి ప్రభు బల్లకు పాలు పొందులు పొందుదాం. దయచేసి మోకరించండి, చేతుల పైకెత్తండి, కళ్ళమీడి ప్రార్థన చేసుకుందాం. రెండు చేతుల పైకెత్తండి, ప్రార్థన చేసుకుందాం. కన్నీళ్లతో ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసి దేవుని వైపు చూస్తూ బాహ్య నేత్రాలు మొయ్యబడాలి, అంతరంగముల నేత్రములు తెరవబడాలి. విరిగి నలిగి మనసుతో పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకోబిడ్డ. దేవుడు నన్ను ఎంతగానో ప్రేమించాడు. ప్రేమించిన దేవుడు బోధించారు. కళ్ళు మూసి చేతులు చాపొక్క క్షణం. నలభై 45 సంవత్సరాలు ప్రభు ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడు.
ఎవరి మీద కోపపడ్డాడు? పాపం చేసిన వారి మీదే కదా. ఆ పాపం వలన వాళ్ళ జీవితాలు శవములుగా మారిపోయినవి. కొంతమంది అరణ్యములో ఆకులు రాలిపోయినట్లు రాలిపోయారు. కొంతమంది ఒక్కరోజు 23,000 మంది వ్యభిచారించి చనిపోయారు. శనిగారు, గొనిగారు, శోధించారు దేవుణ్ణి. అన్య జనులతో సహవాసం, మిశ్రిత జనం, కల్తీ స్వభావాలు. సహవాసం ఎవరితో? చేతులు చాపక్క క్షణం కన్నీళ్లతో ప్రార్థన చేసుకోబడ్డా. మొరపెట్టు ప్రభువుకి, ప్రలాపించు ప్రభువుకి, నీ పరిస్థితిని ప్రభువుకు చెప్పుకోబిడ్డా. నీ యొక్క పరిస్థితి అంతా ప్రభుతో పంచుకోయి. రాత్రి యెహోవా యందు భయభక్తులు కలిగిన ఇద్దరు కూడి మాట్లాడుకొని చుండగా యెహోవా సేవి గాలకిస్తారు. చేతులు చాపు. మనం చూస్తున్న అందరూ హతసాక్షులుగా మార్చబడుతున్నారు. ప్రవక్తలు, యాజకులు. ఆయనను దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఈ రోజుకు సజీవునిగా బ్రతికించాడు. ఆ దేవుని యొక్క కృప కారణం. దేవునికి ఒక స్వాస్థ్యమై ఉండాలి. నువ్వు ఆ పరమ కానానికి నువ్వు చేరాలని, ఆ పరసంబంధమ రాజ్యములు అడుగుపెట్టాలని, నువ్వు నీ కుటుంబం దేవుని సన్నిధిలో సజీవుగా సాక్షిగా బ్రతకాలని కన్నీళ్లతో ప్రార్థన చేసుకోబడ్డా. దుష్ట ప్రవక్తన మంచి నడవను చెడుపుతుంది. నోరు తెరిచి కన్నీళ్లతో ఈరోజు నువ్వు బ్రతికున్నావు, నేను బ్రతికున్నాను. ఒక్కసారి తలంచుకో ఆయన కృపని, ఒక్కసారి ఆయన త్యాగాన్ని, ఒక్కసారి శిలువ దర్శనాన్ని నీ కన్నులారా చూడు. మనోనేత్రాలు వెలిగించుకొని నీ కన్నులార శిలువ దర్శనాన్ని చూడు బిడ్డ. మనుషుల వైపు చూడగా, లోకం వైపు చూసినటువంటి పేతురు నీళ్ళలో మునిగిపోయాడు. మనసులో చూసినటువంటి రాజ మహానుభావులు ఆత్మీయతను పోగొట్టుకున్నారు. చేతులు చాపెడ్డ ఒక్క క్షణం కలిమి చేతులు చాపి కళ్ళు మూసి ప్రార్థనలు ఏకీపించండి. రెండు చేతులు చాపక క్షణం ఒక్క గడియ ప్రార్థన చేసుకోబిడ్డ. ప్రలాపించి వేడ్చి ప్రార్థన చేసుకో. ప్రలాపించు. ప్రభుతో చెప్పు, ప్రభుతో చెప్పు, ప్రభుతో మాట్లాడు, ప్రభువుని కలుసుకో ప్రార్థన ద్వారా. ఎంతకాలం ప్రభుకు దూరముగా ఉంటావు? ఎంతకాలం ప్రభు కోపానికి మనం గురి కాకూడదు బిడ్డలారా. పశ్చాత్తాపంతో ఆయన కలుసుకో. చేతులు చాపి ఒక్క క్షణం కృప చూపయ్యా, సహాయం చేయయ్యా. అయోగ్యులుగా ఉన్న మమ్మలను నాయన యోగ్యులుగా మార్చడం ఈ ప్రభు వాళ్ళకు నాయన. యోగ్యులుగా తీర్చిదిద్దండి ప్రభువా. పరిశుద్ధపరచయ్యా. కడగబడిన వ్యక్తులు మరోసారి మీరు మమ్మల్ని తీర్చిదిద్దండి అయ్యా. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి.